పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, కొద్ది నిమిషాలు మేము లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. మా ధ్యాన భాగంలో మీరుండండి. ప్రభువా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. మీరు మాట్లాడితే నిర్జీవం పోయి ఉద్యోగం వస్తుంది. మీ మాటలో శక్తి ఉంది నాయన. మీ బిడ్డలతో కొద్ది సమయం మాట్లాడి వారిని బలపరిచి నడిపించమని, మైపోతామని త్వరగా రానయ్యన్న మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీతో చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. దయచేసి అటు ఇటు ఎవరు తిరగొద్దు. పిల్లలను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. చాలా సంతోషం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. 24వ అధ్యాయంలో నేను 17వ వచనాన్ని చదువుతున్నాను. మీరు చూడండి. 17వ వచనం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. మరోసారి చదువుతున్నా. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది దాదాపుగా శ్రమల కాలానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు దినాల్లో ఆయన చెప్పిన మాటలు. మరొక విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత, తిరిగి పునరుద్ధానుడైన తర్వాత యూదుల మీదకి వచ్చే ఆ భయంకరమైన శ్రమ, దేవాలయాన్ని వారు సొలొమోను దేవాలయాన్ని పడగొట్టడం, ఆ టైములో ఆ యూదులకు, ఆ ఇశ్రాయేలీలకు కలిగే ఆ భయంకరమైన విపత్తులను కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే యూదులు రోమియోల మీద తిరుగుబాటు చేసే ఆ సూచనలు కనపడుతున్నాయి ఆ దినాల్లో. ఎందుకంటే యూదుల మీద రోమియోలు ఒత్తిడి ఎక్కువ చేశారు, పన్నులు ఎక్కువగా పెంచారు. అంతేకాదు, వీరి మతపరమైనటువంటి విధానాల్లోకి వాళ్ళు వచ్చేశారు. దేవుని దేవాలయంలో యాజకులను నిర్ణయించేటువంటి విధానం కూడా ఆ రోమియులే, ఆ రోమా ప్రభుత్వమే తీసుకుంది. మత స్వాతంత్రం ఇచ్చారు, కానీ ఇశ్రాయేలు అనుసరిస్తున్నటువంటి ఆ మతాన్ని వారు చాలా సులకనగా మాట్లాడే సందర్భాలవి. అంతేకాదు, ఆ దేవాలయానికి కొంత, దేవుని మందిరానికి కొంత సొమ్ము యూదులు సమకూర్చుకున్నప్పుడు ఆ సొమ్ములో కొంత, చాలా కఠినంగా కొంత భాగాన్ని రోమా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటన్నిటిని బట్టి ఇశ్రాయేలీల్లో కొంత వ్యతిరేకత, రోమా ప్రభుత్వం మీద కొంతేం కాదు, చాలా భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అది చూపిస్తున్నారు కూడా. దానిని నిర్మూలించడానికి రోమన్
ఆ చక్రవర్తి వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధానాన్ని ఈ యొక్క అధ్యాయములో మనకు తెలియజేస్తా ఉన్నారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. మిద్దె మీద ఉన్నవారు ఏదైనా ఒక వస్తువు తీసుకోవటానికి తన ఇంటిలోకి రాకూడదు, వీలైతే కొండలకు పారిపోవాలి అని ప్రభువారు ఈ అధ్యాయంలో చెప్తున్నారు. మరొక విషయం ఏమిటంటే, ఆ రోజు అది యూదులకు ఎలక ఇశ్రాయేలీలకు కావచ్చు, కానీ ఈ రోజున మన సంగతి కూడా ఈ వచనాల్లో చాలా అద్భుతంగా దాచబడి ఉంది. మీరు శ్రద్ధగా వింటే, మిద్దె మీద ఉండువాడు, మిద్దెను గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. మిద్దె మీద ఏమేమి జరుగుతున్నాయో మనం చూడాలి. మిద్దె మీదకి ఎక్కిన వాడు కిందకు చూడకూడదు. వసంతకాలము రాజులు యుద్ధం చేసేటప్పుడు దావీదు మిద్దె మీదకి వెళ్ళాడు. దావీదు అంటే చాలా భక్తిపరుడు. దావీదు స్తుతి చెల్లించటములో ఘనుడు. అలాంటి దావీదు భక్తుడు మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళినప్పుడు తన సైన్యమంతా కూడా యుద్ధంలో పోరాడుతూ ఉన్న సందర్భంలో ఆయన దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళుంటాడు, దేవుణ్ణి ఘనపరచడానికి వెళ్ళాడు. కానీ అలాంటి ఆ విధానంలోనికి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి వెళ్ళిన దావీదుని అక్కడ సాతానుడు పడవేశాడు. ఎప్పుడు పడవేశాడంటే, మిద్దె మీద ఉన్న దావీదు క్రిందకు చూశాడు. క్రిందకు చూసినప్పుడు దావీదుకి స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. దావీదు వయసు ఎంత ఉంటుందంటే 65 సంవత్సరాలు 70 సంవత్సరాల ప్రాంతం ఉంటుంది. వయసు పెద్దదే. కానీ చూడండి, సాతానుడు భయంకరమైన ప్రేరేపణ కలుగు చేశాడు. ఎందుకంటే మిద్దె మీద ఉన్నవాడు కిందకు చూశాడు. బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. ఒకసారి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. మొదటి నుంచి చదవండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు ఇక్కడ లేపబడిన వారు అంటే బాప్తిసం లేక రక్షణ పొందిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేచిన వారైతే మీరేం చేయాలంట? పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. జాగ్రత్తగా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. లోక సంబంధంగా లోక విషయాల్లో మీరు మృతి పొందారు. ఇక మీకు ఈ లోకంలో కోరికలు లేవు. మీరు పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారంట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు మిద్దె మీద ఉన్నారు. మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నారు. మీరు క్రిందకు చూడమాకండి, క్రిందకు దిగమాకండి.
అక్కడ ఏం రాసిందంటే, మీరు మరలా ఒకసారి 17 వచనం, మత్తయి రాసిన సువార్త 24:17. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. మిద్దె ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. తన ఇల్లు అంటే లోకము. ఈ లోకములో ఏదైనా సంపాదించుకోవాలని, లోకములో అనుభవించాలని మీ ఇంటిలోనికి మరలా మీరు వెళ్ళకూడదు. మీరు మిద్దె మీదకి ఎక్కారు, మీరు మారుమనసు పొందారు, మీరు బాప్తిజం పొందారు, మీరు రక్షణ పొందారు, మీరు మిద్దె మీద ఉన్నారు. మరలా లోకములోనికి దిగకూడదు, మరలా లోకములోనికి వెళ్ళకూడదు. మీ ఇంటిలోనికి, మీ ఇల్లు ఏదంటే లోకము, లోకములోనికి వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. వినాలంటే ఇప్పుడు వినటం కాదు, ఇది జీవితంలోనికి తీసుకోవాలి. మనం రక్షించబడ్డాం, ప్రభువుని ఎరిగాం అంటే ఇప్పుడు మనం పైన ఉన్నాం, ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, అంటే ఆత్మీయతలో. మరలా క్రిందకు దిగకూడదు, క్రింద వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఆశలు వదలండి. ఎందుకంటే ఇది చాలా, మీకు మరీ మరీ చెప్తున్నాను, ఇది చాలా స్వల్పమైన జీవితం, చాలా కొద్ది జీవితం. ఈ జీవితము చాలా ప్రాముఖ్యమైనది, కొద్ది జీవితం. ఈ కొద్ది జీవితంలో నీవు సరైతేనే, ఈ కొద్ది జీవితంలో నిన్ను నీవు కట్టుకుంటేనే రేపు శాశ్వతమైన పరలోకములో జీవించగలుగుతావు. సరే, మిద్దె అనే దానికి నేను కొన్ని విషయాలు చెప్పాలి. మిద్దె మీదకెక్కిన దావీదు పాపం చేశాడు, పడిపోయాడు. ఇప్పుడు మిద్దె అంటే ఏమిటి? మిద్దె మీద ఏం జరిగింది, ఏమేమి ఉన్నాయి, మనం ఆలోచిద్దాం. కొంచెం ప్రశాంతంగా వినండి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. ఎందుకు ఎక్కాడు? ప్రార్థన చేయటం. అంటే ప్రార్థనకు ఒక టైం అంటూ ఏమి లేదు. ఉదయకాలం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, రాత్రికి చేయొచ్చు. ఇదే పేతురు గారు, యోహాను గారు 3 గంటల సమయంలో దేవాలయానికి వెళుతున్నారు ప్రార్థన చేయటానికి. ఇదే పేతురు గారు రాత్రంతా ప్రార్థన చేశారు. ఇదే పేతురు గారు ప్రార్థనకు ఒక సమయం అంటూ ఏమీ లేకుండానే ఆయన ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేం ప్రార్థన, ఇదే ఈ టైంలో అని లేదు. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, వ్యాధి వచ్చినప్పుడే కాదు ప్రార్థన, అవసరతలు కలిగినప్పుడే కాదు ప్రార్థన. నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? అది కూడా సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తాను. ఎవరు పడితే వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నేను దేవుని వాక్యంలో నుంచే చెప్తాను మీకు. చూడండి, ఎవరు ప్రార్థన చేయాలో ఒక్క మాట ఆలోచిద్దాం. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో, ఎలా ప్రార్థన చేయాలో. కీర్తనలు 66వ కీర్తన 18వ మాట.
కీర్తన 66వ కీర్తన 18వ మాట. అండర్లైన్ చేసుకోండి. నా హృదయములో పాపమును లక్ష్యం అంటే పాపాన్ని పెట్టుకుంటే ఆ పాపమే మనకి ప్రాముఖ్యమైతే పాపమే ప్రాముఖ్యమైతే నీ హృదయములో పాపము పెట్టుకొని ఏం పెట్టుకొని పాపం. ఏమన్నాడు దావీదు? ఏమంటున్నాడు? భక్తుడు ఏమంటున్నాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి అంటే ప్రార్థన వినకపోవును. అంటే హృదయములో పాపం ఉండకూడదు ప్రార్థన చేసేవారి హృదయాల్లో. మరొక విషయం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. వేషధారణతో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయవద్దు. ఎవరు మాట్లాడద్దు? మీరు సమాజ మందిరములో మనుషులు చూడాలని, మనుషులకు కనపడేటట్లుగా వేషధారణ భక్తి కలిగిన వారిలాగా ప్రార్థన తలుపు వేసుకొని రహస్యమందున్న అది నీ గదిలోనికి వెళ్ళటం అంటే ఒకటి అక్షరానుసారం గదిలోకి వెళ్ళాలి. రెండోది ఎంతమంది ఉన్నా నీవు దేవుని లోపలికి వెళ్ళాలి. నటించుతూ ప్రార్థన చేయొద్దు. వేషధారమైన ప్రార్థన ఒకటేంటి? హృదయములో పాపం పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. మరొకటి వేషధారులుగా ఉండి ప్రార్థన చేయొద్దు. ఏమీ ఎరగనట్లుగా వేషధారణ జీవితం. మరొకటి చూడండి, భోగముల నిమిత్తము ప్రార్థన చేయొద్దు. యాకోబు పత్రిక 4:3. యాకోబు పత్రిక 4:3. 4వ అధ్యాయము. ఏం చేస్తున్నారు? దురుద్దేశముతో, భోగముల నిమిత్తం, వాళ్ళు అనుభవించడానికి, లగ్జరీ జీవితం కోసం మీరు అడగొద్దు. బైబిల్ చెప్తుంది, భార్యాభర్తలకి మీకు కలిగిన దానితో మీరు తృప్తి పడండి. ప్రార్థన భోగముల నిమిత్తము కాదు, దురుద్దేశముతో చేయకూడదు. అది మిద్దె మీద ఉన్నట్టు కాదు. ఇంకా కొన్ని విషయాలు ఊరకు చెప్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఏంటంట? జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడగవలెను, అనుగ్రహించబడును, దయచేయుడు. అయితే చూడండి, ఎక్కడో సౌండ్ వస్తుంది. అయితే అతడు ఏమాత్రము సందేహింపక, ఏంటంట? సందేహింపకుండా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఇది అవుతుందా అవుదా? సందేహం వద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. సాతాను సంబంధమైన కార్యకలాపాల్లో జీవిస్తూ ప్రార్థన చేయకూడదు. గృహ సంబంధమైన, ఒక మాట చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక
3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అమ్మా భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. భార్యాభర్తలు కాపురం చేసేటప్పుడు జ్ఞానముతో చెయ్యాలి. అవునా? నేను 2 రోజులు బయట వాక్యం చెప్తానికి వెళ్ళాను. వాక్యం చెప్తానికి వెళ్తే వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఏం చెప్పాలి? వాళ్ళు ఏంటంటే కుటుంబ నిర్వహణ సభలను పెట్టుకున్నారు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబంలో ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అనే దాని మీద సబ్జెక్ట్ మీద చెప్పాలి. నేను ప్రార్థన చేసుకున్నాను. ఏం చెప్పాలంటే దేవుడు నాకు ఒక వెలిగింపించాడు. అదేమిటంటే ఇస్సాకు రిబకా వారి కుటుంబం గురించి వెలిగింపించాడు. చెప్తాను ఎప్పుడైనా. ఇస్సాకు రిబకా కుటుంబము, మనం ఏమనుకుంటాం? ఇస్సాకు రిబకా కుటుంబం ఎలాంటి కుటుంబం చెప్పండి? చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే అసలు రిబకా పెళ్ళి ఎట్ట చేసుకున్నాడు? ఇస్సాకు పెళ్ళి ఎలా చేసుకున్నాడు? పెళ్లి చూపులు ఉన్నాయా ఇప్పుడు వాళ్ళకి లాగా? ఇప్పుడు 10, 11, 12 వాడు ఎవడో 30 చూశాడంట సంబంధాలు. 30 సంబంధాలు చూసి 31 చేసుకొని 3 నెలలు కాపురం చేశాడంట. ఇస్సాకు రిబకాను పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నా పెళ్లి చూపు చూశారంటే, పెళ్లి చూపులకు వెళ్ళారంటే వాళ్ళు అక్కడ ఉందా? తన సేవకుడైన ఎలియాజరు ఆమెను ఎంట పెట్టుకొని వచ్చి ఈమె నీ భార్య అంటే ఓకే అన్నాడు. అబ్రహాము ప్రార్థన ఉంది. ఏమండి? సేవకుని ప్రార్థన ఉంది, ఎలియాజరు ప్రార్థన. తన భార్య కోసం ఇస్సాకు కూడా ప్రార్థన చేసుకున్నాడు. అంత ప్రార్థన పూర్వకంగా ఉన్న కుటుంబం. పైకి ఎలా కనపడుతుంది ఇది? అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఫోటో. ఆ భార్యాభర్తలు ఒక్కొక్క, అంటే చాలా మంది, మేము కూడా దిగాంలే, పాస్టమ్ గారు నేను కూడా దిగాను. మళ్ళా ఆ మమ్మల్ని అంటున్నారని అనుకోవద్దు. ఎంత అన్యోన్యంగా దిగుతారు, ముఖంలో ముఖం పెట్టి, ఈపుకు ఈపు తగిలించుకొని ఎంత చక్కగా దిగుతారు. ఫోటోలో ఉన్నట్టుగా, ఫోటోలో కనపడుతున్నట్టుగా వారి కుటుంబాల్లో భార్యాభర్తలు కనపడతారా అంత అన్యోన్యంగా? అమ్మా, యాక్షన్ అది. కానీ ఇస్సాకు రిబకా కుటుంబాన్ని చూస్తే చాలా అన్యోన్య కుటుంబముగా ఉంటుంది. కానీ లోపల వారి జీవితాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. రిబకా భర్తను మోసం చేసింది. రిబకా కొడుకును మోసం చేసింది. చూడండి, చిన్న కొడుకు అన్నను మోసం చేశాడు. ఆ ఇంటి యజమానుడి యొక్క బలహీనతను అడ్డు పెట్టుకొని రిబకా చేసిన దారుణం సామాన్యమైనది కాదు. ఈరోజు కుటుంబాల్లో కూడా తన యజమానుడి యొక్క బలహీనతలను అడ్డు పెట్టుకొని కుటుంబంలో ఎలాగూ ప్రవర్తిస్తున్నారు పిల్లలు గాని, భార్య గాని, లేక భర్త గాని. మీరు ఆలోచించండి. సరే, సబ్జెక్ట్ మంది ఇది కాదు. గృహ విషయంలో నేనేం చెప్పాలనుకున్నానంటే, గృహ సంబంధమైన
భేదాలు లేకుండా ప్రార్థన చేయాలని చెప్తానికి ఈ మాట చెప్తున్నాను. భార్య రెబెక్క, దేవుడు చెప్పాడుగా పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని. ఆ సంగతి ఇస్సాకు ఎందుకు చెప్పలేదు? ఇస్సాకుతో చెప్పి సరి చేసుకోవచ్చు కదా. ఏం మోసం చేసి యాకోబుని ఇస్సాకు దగ్గరికి పంపించాల్సిన అవసరం ఏముంది? అయ్యా దేవుడు నాతో మాట్లాడాడయ్యా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని, చిన్నవాడికి ఆశీర్వాదాలు ఇవ్వయ్యా అని భర్తతో చెప్పొచ్చుగా. మోసం ఇచ్చి వేషం వేసి యాకోబుకేసి పంపిస్తుంది. ఆ కుటుంబంలో ఎలా ఉందో తెలుసా? భేదాలు. ఒకళ్ళేమో చిన్నోడిని ప్రేమిస్తున్నారు, ఒకళ్ళేమో పెద్దోడిని ప్రేమిస్తున్నారు. పిల్లల దగ్గర కూడా తేడా. ఈ రోజున కూడా కుటుంబాల్లో తేడా. ఒకడంటే ఇష్టం, ఒకడంటే కష్టం. ఏమండి, గృహంలో సమస్యలు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. కుటుంబంలో చాలా ఫేర్గా ఉండాలి. అందరూ కలిసి మాట్లాడుకోవాలి. ఒక సమస్యను పంచుకోవాలి అందరూ. ఇస్సాకు కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు కలిసి మాట్లాడుకొని ఆ సమస్యలు ఒకరినొకరు చర్చించుకున్నట్లుగా మనకు ఒక ఆధారం కూడా లేదు. అందుకే సమస్యలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇది కుటుంబాన్ని గురించి చెప్పేది కాదు, కానీ ఊరికి ఒక మాట చెప్తాను. భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇంకా లోతుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నాకు సహకరించలేదు మంచినీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గర్వంతో ప్రార్థన చేయకూడదు. నేను దశం భాగం ఇస్తున్నానయ్యా, నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, నేను నిష్ఠగా ఉంటున్నానయ్యా, థ్యాంక్ యూ, నేను నిష్ఠగా ఉంటున్నానయ్యా. గర్వం అండి. నేను తప్ప ఇంకెవరు, నాది తప్ప ఇంకెవరిది భక్తి? ఎంత గర్వమో ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. గర్వంతో ప్రార్థన చేయకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని వద్ద దొంగిలించే వాళ్ళు ప్రార్థన చేయకూడదు. చెప్పాలంటే చాలా ఉంటది. మా పాస్టర్ గారి మధ్య ఏంటి ఇట్లా చెప్పుకోవస్తున్నాడు అనుకుంటారేమో. ఆ మాట చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి చూడండి. మలాకీ అంటే చివరిలో ఉంటుంది. ఎవరమ్మా? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ. ఏందంట? దేని విషయంలో దొంగిలించామయ్యా మేము? మా 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చూడండి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరేమన్నా ఎలా ఉన్నారంట? మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా,
ఈ విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడు. తర్వాత దేవుని వాక్యానికి లోబడని వారు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుని వాక్యానికి లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తే వినడు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 1వ అధ్యాయం 24 నుంచి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరొక విషయం చెప్తున్నాను. సహోదరులను క్షమించకపోతే అది పాపం. అలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. సహోదరులు కానీ సహోదరులు కానీ, కుటుంబంలో కానీ బయట కానీ పరలోక ప్రార్థన చేస్తారు కదా. నేను ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా, అందుకని నాకు అదే వస్తుంది. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి. ఏంటంట? మా అపరాధములను క్షమించండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమిస్తున్నావు నువ్వు? దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు? క్షమిస్తాడా దేవుడు నిన్ను? క్షమించడు. ప్రభునందు ప్రియ, అలాంటి క్షమాపణ లేని వారు, క్షమించలేని వారు ప్రార్థన చేస్తే ప్రయోజనము లేదు. తర్వాత మనం చూస్తే అవసరతలో ఉన్న వారికి నీ వంతు సహకారం అందించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఇది చూపించాలని చూపిస్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? వింటున్నారా? చాలమ్మా, చాలు. ఇక్కడ ఏమనుంది? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. కనీసం ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, తన సహోదరుని దరిద్రతను చూసియు, తన సహోదరుడు లేక తన సహోదరి బాధలు చూసియు, ఆ దరిద్రతను చూసియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగు వింటాడు? ప్రభువా, చూడండి, మిద్దె మీద ఉన్నవారు ఇలాంటి వారు కాదు. మిద్దె అంటే ఆత్మీయ జీవితం. మిద్దె మీద ఏముంది? ప్రార్థన ఉంది. మరొక్కసారి అపోస్తల కార్యంలోనికి రండి, 10వ అధ్యాయం 9వ వచనంలోనికి రండి. చదువుకుందాం. పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి దేనికోసం ఎక్కాడు? ప్రార్థన చేయటానికి ఎక్కాడు. అంటే మిద్దె మీద 7 అనుభవాలు ఉన్నాయి. మిద్దె మీద ఎన్ని అనుభవాలు ఉన్నాయి? ఆత్మీయ అనుభవాలు 7 ఉన్నాయి. అంటే ఈ 7లో నుంచి నువ్వు కిందకి జారకూడదు. ఆ 7 చెప్పమంటే చెప్తాను ఇప్పుడే. మేము అన్నం తినొద్దంటారా? నేను తిన్నా, టిఫిన్ బాగా చేశా, నాకేం ఆకలి లేదు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిద్దె మీదకి ఎందుకు వెళ్ళాడు పేతురు? ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేస్తే జరగబోయే సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. నీ జీవితంలో ఉన్న లోపాలను దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన చేసే కదా చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడింది. ప్రార్థన, భక్తులందరూ ప్రార్థన చేసే కఠినమైన పరిస్థితుల్లో నుంచి విమోచించబడింది, కష్టాలను ఎదుర్కోగలిగింది, శోధనను జయించగలిగింది. ప్రార్థనే, ప్రార్థనే. ఇప్పుడు పేతురు గారు మిద్దె మీదకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక 4 చెంగులు కలిగిన దుప్పటి లాంటి పాత్రలో ఆకాశం, ఇప్పుడు పేతురు ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడింది. ఈయనకి ఆకలి అవుతుందంటే అప్పుడు పాపం దేవుడు, అబ్బాయి నువ్వు ఆ సంగతి పక్కన పెట్టు, అసలు ఆకలి తీర్చుకోవటానికి, నిజమైన ఆకలి తీర్చుకోవటానికి. నిజమైన ఆకలి ఏంటి? మీకు ఆకలి అయితే రోజు ఆకలి అవుతుంది. అసలు ఒక్కసారైనా నిజమైన ఆకలి అవుద్దా? నిజమైతే ఆకలి నిజమైతేనే కదా నేను తినేది అంటారా? అంతేనంటారా వ్యవసాయం గారు? నిజమైన ఆకలి ఏది? నిజమైన ఆకలి ఆత్మల రక్షణ. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉండగా దాహం 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 అంటే వారు చేదు చిరకనిచ్చారు. ఆయన దేహం అది కాదు. సమరయ స్త్రీ యాకోబు బావి వద్దకు వచ్చినప్పుడు ప్రభు మాట్లాడినప్పుడు శిష్యులు వచ్చి భోజనం తెచ్చారు. ప్రభువా భోజనం తెచ్చామంటే, మీకు తెలియని ఆహారం నాకుంది, ఇప్పుడే నా కడుపు నిండింది. ఎలా నిండిందంటే, ఒకరు సమరయ విగ్రహారాధికురాలు, ఒక విగ్రహారాధికురాలు 5 పెనిమిటిలంటే 5 రకాల విగ్రహాలను, అన్య దేవతలను పూజిస్తున్న వ్యక్తి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని తన పాపాన్ని, కుండను వదిలిపెట్టి వెళ్ళింది. నాకు కడుపు నిండింది, మీకు తెలియని ఆహారము ఇదే నాది. ఒక ఆత్మను రక్షించటం ఆహారం ప్రభువుకి. ఒక ఆత్మను రక్షిస్తే ఆయన దప్పిక తీరుతుంది. సిలువలో వేలాడుతూ దప్పికంటే ఆయన ద్వారా అనేక ప్రపంచాలు రక్షించబడతాయి. ఆ దప్పికను గురించి ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, పేతురికి ఇక్కడ ఆకలైతే ఆయన ఆ దుప్పటి పాత్రను దించితే అందులో రకరకాలు ఉన్నాయి. చూడండి ఏమేమి ఉన్నాయో చూడండి అక్కడ. ఇంటి వారేమో సిద్ధం చేస్తున్నారు. పాపం ఆయనకి ఆకలి అవుతుంది, ఇంటి వారు సిద్ధం చేస్తారు. అంతర్గతలోకి ఏమైపోయింది? అతడు పరవశుడైపోయాడు. దేవుడు పరవశుడుగా చేశాడు. ఆకలి గీకలు పక్కన పెట్టవయా, ఎప్పుడు తినేదేం తిండి. దేవుడు అంటాడు, ఈ రొట్టెని తింటే మరలా ఆకలి అవుతుంది, నేనిచ్చు ఆహారం తింటే మీకెన్నటికీ ఆకలి కాదు, మీ కడుపులో జీవ జలపు ఊటలు లేక దారలు ప్రవహిస్తాయి. ఈ తిండి గురించి ఆలోచిస్తారేంటి? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన. ఈ తిండి కోసమే ఆదివారం వచ్చిందంటే ఏం తిన్నావు ఈరోజు, ఏం తెచ్చుకుందాం, వేట మాంసమా, కోడి మాంసమా, చేప, లేకపోతే పెద్దోడా చిన్నోడా, ఏది తెచ్చుకుందా, ఇదే ఆలోచన. అసలు ఆదివారం నాడు ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి,
నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని దగ్గర సకాలంలో ఉండాలి, ఆయన కనపడాలి, నేను ముందుగా వెళ్ళి కాసేపు ప్రార్థన చేయాలి, అక్కడేమన్నా పరిచర్య ఉంటే చేయాలి, ఆ మందిరం శుభ్రంగా ఉందో లేదో, పాస్టర్ గారు కాలు ఇరిగి పడిపోయింది, పాస్టర్ గారేమో ఆ వంగి చేయలేడు, వాళ్ళ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళారు కదా. మరి నేను వెళ్ళాలి చేయాలని ఆకలి ఆ ధ్యాస ఉందా, ఆ ఆలోచన ఉందా? అసలు దేవుని దగ్గరికి సకాలంలో రావాలని ఆ మనస్సు మీకు ఎందుకు పుట్టట్లేదో నాకు అర్థం కావట్లా. ఇంత బోధ చేస్తున్నాను. అసలు ఎప్పటి నుంచి వింటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు మీరు? ఏది మార్పేది? ఈజీగా తీసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఆయనకి ఏం పని ఉంది అట్టగా చెప్తారు, మాకు కదా తెలిసేది. భయం లేదండి, దేవుని భయం. ఒక రోజు ఉంటుంది, ఏడ్చే రోజు వస్తుంది, గుండె కొట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ వెండియే గాని నీ బంగారమే గాని నీకు అక్కడికి రాదు. ఘోరమైన విపత్తు, కొండలకు పారిపోయే రోజు వస్తుంది, గర్భాలు చీల్చే రోజు వస్తుంది. ప్రభు చెప్పాడు, గర్భిణీ స్త్రీల గురించి కూడా చెప్పాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయాలు ఇంకా మారకపోతే, మీ జీవితాలు ఇంకా మారకపోతే నేనేం చేయలేను. ఏం చేస్తా, చూస్తా, ప్రభువా ఈ బిడ్డ ఇంతవరకు మారలేదు, ఇంకా వ్యంగ్యంగానే ఉంది, వ్యంగ్యంగానే ఉన్నాడు, లెక్క లేకుండానే ఉన్నాడు, నేనేం చేయగలను ప్రభువా? నువ్వు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు చెప్పేవి చాలా కఠినంగా ఉన్నాయి మాటలు, అవే చెప్తున్నాను. ఈరోజు గుర్తొచ్చింది, ఒక మంచి దైవజనుడిని కోల్పోయాం. మంచి దైవజనుడు, బలమైన వర్తమానాలు అందించే దైవజనుడు, ఘాటైన వర్తమానాలు, ఘాటు, సిగ్గు లేదా నీకని అడుగుతాడు. ఆరాధన దేవునికా, నిన్ను నువ్వు చూపించుకోవడానికా అని అడుగుతాడు. గంటెల ప్రకాష్ గారు అసలు ఏమాత్రం రాజీ పడాడు బోధల్లో. అలాంటి దైవజనుడు ఈరోజు మనకు లేకుండా పోయాడు. వాళ్ళే మాకు స్ఫూర్తి. ఆయన ఏమి సంపాదించుకోలేదు, ఏమి ఇష్టపడ్డాం, ఆయనే మాకు స్ఫూర్తి. ప్రజలు మోసం చేసి, భ్రమపరిచి, వాళ్ళని మెప్పించే బోధకుడు కాదు ఆయన. పాపాన్ని గుచ్చి చెప్పి పైకి లేపేటువంటి బలమైన బోధకుడు. చాలా బాధగా ఉంది నాకు. ప్రభువా, మరలా అలాంటి బోధకుడిని మరలా తీసుకురా ప్రభువా. లోటే కదా. మీరు యూట్యూబ్లో ఉంటాయి, గంటెల ప్రకాష్ గారని కొట్టుకోండి, దైవజనుడు. ఆయన వర్తమానాలు వస్తాయి, వర్తమానాలు వస్తాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, మీరు మారాలి, కొంచెం చేంజ్ రావాలి. అర్థం చేసుకోండి, దేవుని రాకడ సమీపముగా ఉంది. నేను అనుకుంటాను మీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుకనే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు మీతోటి. దేవుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు, నిజమండి. లేకపోతే ఈ హెచ్చరిక మంటే, లేకపోతే నాకు కూడా వచ్చు, మిమ్మల్ని మెప్పించే బోధలు వచ్చు, మిమ్మల్ని మాయ చేసే బోధలు వచ్చు, కానీ నేను మాయ అయిపోతాను. అందుకే చెప్పను, ఆ మాయ బోధల జోలికి వెళ్ళను నేను. అర్థం కదా? జాగ్రత్తగా ఉండండి, మార్చుకోండి, మీ జీవితాలు సంపూర్ణంగా మారాలి. సరే, ఇక్కడ విషయంలోకి వస్తున్నా.
అందులో ఆ పాత్రలో ఏమున్నాయంటే చూడండి, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూసెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను, అవన్నీ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, చంపుకొని తిను అన్నాడు. అయ్యా, నిషిద్ధమైన దాన్ని నేను ముట్టుకోను అని అంటే 3 సార్లు చెప్పాడు తిను తిను అని. అంటే పేతురు తన స్వజనము కోసమే ప్రయాసపడుతున్నాడు, యూదుల కోసమే ప్రయాసపడుతున్నాడు. దేవుడు పవిత్రపరిచింది ఏది అపవిత్రత కాదు నాయనా, నువ్వు తినయ్యా అంటే వద్దు ప్రభు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అంటున్నాడు. అంటే యూదులు ఒక్కలే రక్షణ పొందాలి, మిగిలిన వాళ్ళందరూ అపవిత్రులు, వాళ్ళకి రక్షణ అవసరం లేదన్న ఉద్దేశం ఉంది పేతురులో. దేవుడు అన్నాడు, నేను చెప్పినట్టు చేయమన్నాడు. వెంటనే కొర్నేలి ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చారు, పిలిచారు. అప్పుడు అర్థమైంది పేతురికి. కొర్నేలి ఇంటికి వెళ్ళాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు. అనేక మంది పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ పొందిన వారికి బాప్తిసం ఇచ్చాడు, రక్షించబడ్డారు అనేక మంది అన్యులు. ఇప్పుడు అన్యులు యూదులు సమానమే. ఎప్పుడు సమానము? మీరు ఒక మాట చూడండి, అక్కడే 10వ అధ్యాయము 34వ వచనము 35వ వచనం చదువుతాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూసారా? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ అందరికీ అందరికీ, గ్రీకులేమి, హెల్లేనీలేమి, యూదులేమి, అన్యులే, మనమేమి, హిందువులేమి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తే. వారు ఎవరు దేవుడు అంగీకరిస్తారంటే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకుంటున్నావా నువ్వు అంగీకరించబడతావు. ఎవరైనా సరే ఆయనకు భయపడి. దేవునికి భయపడతారు మీరు పాపం చేయటానికి, ఏదైనా ఒక మాట మాట్లాడటానికి? దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆ భయం ఉందా నీకు? విచ్చలవిడిగా మాట్లాడతావు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తావు, విచ్చలవిడిగా అన్ని పనులు చేస్తావు. ఆదివారం మాత్రం ఆరాధనలో ఉంటావు. భయం లేదు. దేవునికి భయపడేవాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది యూదులకి అన్యులకి ఉన్న అడ్డుగోడను పడగొట్టి ఆయన రక్తం ద్వారా అందరినీ పాపము నుండి విమోచించి యూదులను అన్యులను ఏకము చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడని ఎఫెసీయులకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో చెప్తాడు. వినండి జాగ్రత్తగా, చదవటానికి టైం లేదు కనుక. మిథ్య దేనికి ఇక్కడ గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుంది. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాను. ప్రార్థన, పాపమును మనసులో పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. మిద్దె మీదకి ఎందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. మిద్దె మీద రక్షణ ఉంది, మిద్దె మీద చాలా విషయాలు ఉన్నాయి. మిద్దె మీద ఆరాధన ఉంది, మిద్దె మీద దేవుని సువార్త ప్రకటించటం ఉంది, మిద్దె మీద పరిచర్య చేయటం ఉంది. మిద్దె పరిచర్యకు గుర్తు, మిద్దె ప్రత్యేకమైన జీవితానికి గుర్తు, మిద్దె పరలోకానికి గుర్తు పెట్టుకుని వచ్చే వారం చెప్తాను, ఇప్పుడు చెప్పలేను కనుక జాగ్రత్త. వీటన్నిటినీ వివరించుకున్నాం. నువ్వు ఎక్కడున్నావంటే మిద్దె మీద ఉన్నావు. ఇప్పుడు కిందకి దిగకూడదు, మరలా లోకంలోకి దిగకూడదు.
దావీదులాగా కిందకు చూడొద్దు. దావీదు కిందకు చూసి ఎంత పాపం చేశాడు తెలుసా? ఒక స్త్రీని పాడు చేయటమే కాదు దావీదు చేసింది. అంత భక్తుని గురించి నేను తర్వాత దిద్దుకున్నాడు కనుక దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఒక హత్య చేశాడు. దావీదు హంతకుడుగా కూడా మారాడు. చూడండి, కనుక కిందకు చూడొద్దు. భక్తులను సైతం పడేస్తుంది. నీవు మిద్దె మీద ఉన్నావు, కిందకు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. పడిపోయే జీవితం వద్దు నీకు. ఆత్మ సంబంధమైన మెట్టులోనే ఉండాలి. మిద్దె అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం మనల్ని బలపరుస్తుంది. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పబడిన వాక్యము నిమిత్తము ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. లేచి నిలబడి ఒకరు ప్రార్థన చేయండి.